బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తమిళనాడు ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ని అరెస్ట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఉదయనిధిపై 6 సెక్షన్ల క్రింద కేసులు నమోదయ్యాయి. అరెస్ట్ చేసి విచారణ కోసం తంజావూరు పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారు. పోలీసుల వాహనాన్ని డిఎంకే కార్యకర్తలు అడ్డుకొని ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో డిఎంకే కార్యకర్తలకు పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ముందస్తు బెయిల్కు మరోవైపు హైకోర్టును ఆశ్రయించారు ఉదయనిధి. అత్యవసర విచారణకు అనుమతి ఇచ్చింది మద్రాస్ కోర్టు. ఇటీవల విజయ్ త్రిషాలపై ఉదయనిధి కొన్ని డబుల్ మీనింగ్ కామెంట్స్ చేశారు. ఉదయనిధి వ్యాఖ్యలపై టీవీకే శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. చెన్నైలోని ఉదయనిధి ఇంటిని ముట్టడించాయి టీవీకే శ్రేణులు. ఉదయనిధి బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ కూడా వారు డిమాండ్ చేశారు. రేపు తమిళనాడు అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ టైంలో ఇంత పెద్ద అరెస్ట్ జరగడం, గందరగోళం జరగడంతో మరింత తీవ్ర పరిస్థితులకు దారితీసే అవకాశం ఉందంటూ అంచనాలు వస్తున్నాయి. టీవీకేని ప్రశ్నిస్తారని అరెస్ట్ చేశారు అంటూ డిఎంకే నాయకులు విమర్శిస్తున్నారు. ఇటీవల కావేరీ నదీ జలాల అంశంపై ఉదయనిధి స్టాలిన్ ఒక సభలో మాట్లాడారు. ఆ ప్రసంగం సమయంలో చాలామంది కార్యకర్తలు త్రిష అంటూ కామెంట్స్ చేస్తూ వచ్చారు, నినాదాలు చేస్తారు. ఈ నేపథ్యంలో నీళ్లు ఎక్కడికి చేరకపోయినా చివరికి అక్కడికి మాత్రం చేరాలి అంటూ ఉదయనిధి స్టాలిన్ కొన్ని ఇండైరెక్ట్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్కి సంబంధించి ఇప్పుడు టీవీకే అభ్యంతరం వ్యక్తం చేసింది. త్రిషాని విజయ్ని ఉద్దేశించే కామెంట్స్ చేశారు, కొంచెం అభ్యంతరకరంగా ఉన్నాయి కాబట్టి బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. ఎలాంటి రెస్పాన్స్ లేకపోవడంతో ఉదయనిధి స్టాలిన్ ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేయడం, ఈలోపు కేసు నమోదవడంతో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనంగా మారింది. ఖచ్చితంగా డిఎంకేలో ఇక అగ్రస్థాయి నాయకుడు తర్వాత రేపు స్టాలిన్ తర్వాత ఖచ్చితంగా నెక్స్ట్ కాబోయే సీఎం, చాలా కీలకమైనటువంటి నాయకుడు, రాబోతున్న తరంలో డిఎంకేని నడిపించబోయే నాయకుడు అని చెప్పేసి మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి నాయకుడిని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడం ఈ కామెంట్స్ విషయంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. మరోవైపు డిఎంకే పెద్ద ఎత్తున న్యాయ పోరాటానికి సిద్ధమవుతోంది. కావాలని కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టి మా మీద కేసులు పెడుతున్నారంటూ మాట్లాడుతున్నారు. ఒకసారి உதயநிதி చేసిన காமெண்ட்ஸ் చూద్దాం. திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம் இருக்கணும். ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இத பத்தி இன்னைக்கு இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறாரு. அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்னேன் இருக்கணும். ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. సో ఇప్పుడు ఈ కామెంట్స్ విషయంలోనే పెద్ద గందరగోళం మొదలైంది. ఉదయనిధి స్టాలిన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం డిఎంకే శ్రేణులు ట్రై చేస్తున్నాయి. ఈ టైంలో రేపు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న సమయంలో ఇంత పెద్ద అరెస్ట్ సంచలనంగా మారింది. అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నారు అనేదే చాలా కీలకంగా మారింది. ఓవైపు డిఎంకే ముందస్తు బెయిల్ కోసం ట్రై చేస్తుంది, మరోవైపు టీవీకే కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, తమ మీద కేసులు పెట్టి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని, ఖచ్చితంగా పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయని కూడా డిఎంకే హెచ్చరికలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ టైంలో మరోవైపు విజయ్ దీనికి సంబంధించి ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు. ఏం చెప్పబోతున్నారు? ఇంత పెద్ద అరెస్ట్ అనేది చిన్న విషయం కాదు. ఖచ్చితంగా ఒక ప్రతిపక్షంలో కీలక నాయకుడు, రేపు మాపు ఇక ఎంకే స్టాలిన్ తర్వాత ఉదయనిధి స్టాలినే అంతా పార్టీకి, డిఎంకేకి. అలాంటి నాయకుడిని అరెస్ట్ చేయడం చిన్న విషయం అయితే ఖచ్చితంగా కాదు. అందులోనూ తమిళ రాజకీయాలు చాలా అగ్రెసివ్గా, మోర్ సెంటిమెంటల్గా కూడా ఉంటాయి. అలాంటి ప్రాంతంలో ఇప్పుడు ఎటువైపు దారితీస్తాయి పరిణామాలు అనేది కూడా చాలా పెద్ద చర్చ నడుస్తుంది. సో మీ అభిప్రాయాలను మాతో షేర్ చేసుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ అనేది మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఒపీనియన్ ఏంటి ఈ అంశానికి సంబంధించి? గతంలో కూడా ఉదయనిధి స్టాలిన్ కామెంట్స్ చేశారు, అసెంబ్లీలోనే డైరెక్ట్గా కామెంట్స్ చేయడం మనం చూసాం. అప్పుడు కూడా చాలా పెద్ద గందరగోళం అయింది. అయితే ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకున్నారు. ఈవెన్ విజయ్ కూడా మీ ఫాదర్ ఎక్కడున్నారు అని చెప్పేసి అడగడం, అంటే 2 చోట్ల ఓడిపోయారు కాబట్టి మీ ఫాదర్ ఎక్కడున్నారు అని అడిగిన సందర్భంలో డిఎంకే నుంచి చాలా ఆగ్రహం వ్యక్తమైంది. అలాగే త్రిష గురించి గతంలో బీజేపీ నాయకులు మొట్టమొదటిగా
నాయనా నరేంద్రన్ మొదలుపెట్టారు త్రిష విషయాన్ని. ఎన్నికల కంటే ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయనార్ నరేంద్రన్ చేసిన కామెంట్స్ అప్పుడు చాలా పెద్ద సంచలనం అయ్యాయి. ఆ తర్వాత ఉదయనిధి స్టాలిన్ కూడా కొన్ని సందర్భాల్లో ఈవెన్ అసెంబ్లీలో కూడా కామెంట్స్ చేశారు, కొంచెం ఇండైరెక్ట్గా కామెంట్స్ చేశారు, రాజకీయాల మీద దృష్టి పెడితే బెటర్ మిగతా అంశాల మీద కాకుండా అన్నట్లుగా. అప్పుడు అసెంబ్లీలో కూడా చాలా పెద్ద గొడవ జరిగింది. అయితే ఇప్పుడు మరొకసారి ఇండైరెక్ట్ కామెంట్స్ చేయడం, ఇవి మరింత స్ట్రాంగ్గా ఉన్నాయి ఈ కామెంట్స్ అని, కొంత డబుల్ మీనింగ్ వచ్చేలాగా ఉన్నాయని, విజయ్ యొక్క పరువు తీసేలాగా లేదంటే అతన్ని బాధ పెట్టేలాగా ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు కేసులు నమోదయ్యాయి. ఆయన అభిమానులు కేసులు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వచ్చి అదుపులోకి తీసుకోవడం, అండ్ యాజ్ యూ కెన్ సీ ఆ విజువల్స్లో మీరు చూడొచ్చు స్టాలిన్ని వాహనంలో ఎక్కించడం, అక్కడ పెద్ద గందరగోళమే మనం చూసాం. డిఎంకే కార్యకర్తలందరూ ఈ అరెస్ట్ని అడ్డుకోవడానికి రావడం, పోలీసులు వాళ్ళని అడ్డుకోవడం, వారితో వాగ్వాదం చోటు చేసుకోవడం, చాలా ఉత్కంఠభరితమైన పరిస్థితుల మధ్య, తోపులాట మధ్య మొత్తం మీద ఉదయనిధి స్టాలిన్ని తీసుకొని ఆ వెహికల్లోకి ఎక్కించారు. ఇప్పుడు అక్కడి నుంచి తీసుకువెళ్ళడమే చాలా కష్టంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. డిఎంకే కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. పోలీస్ స్టేషన్ కూడా ముట్టడిస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇంకోవైపు కోర్టుకు వెళ్ళారు, ముందస్తు బెయిల్ అడుగుతున్నారు. సో ఈ పరిణామాలు ఎంతవరకు పోబోతున్నాయి? ఈ మధ్యకాలంలో మనం తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం. గతంలో ఎప్పుడో కామెంట్స్ చేశారని చెప్పేసి, అభ్యంతరకర కామెంట్స్ చేశారని చెప్పేసి అరెస్ట్ చేయడం, రిమాండ్ విధించడం, 14 రోజులు కాస్త నెల రోజులు అవ్వడం, 2 నెలలు అవ్వడం లాంటివి మనం చూసాం. రకరకాల కేసులు పెట్టి మళ్ళీ అరెస్టులు చేయడానికి లాంటివి కూడా మనం చూసాం. ఈ మధ్యకాలంలోనే డిఎంకేకి సంబంధించిన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఒక యూట్యూబర్ని అరెస్ట్ చేయడం కూడా చాలా పెద్ద సంచలనం అయింది. అప్పుడు కూడా త్రిష గురించే కామెంట్స్ చేశారు. సో ఐమ్ సారీ, త్రిష గురించి కాదు, అప్పుడు విజయ్ కొడుకు గురించి మాట్లాడాడు అతను. కొంచెం చాలా దారుణమైనటువంటి కామెంట్స్, అందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే ఇప్పుడు ఉదయనిధి చేసిన కామెంట్సే కొంచెం కీలకంగా మారాయి. లేదు అలాంటి తప్పుడు ఉద్దేశంతో చేయలేదు మా నాయకుడు అని చెప్పి డిఎంకే చెప్తుంటే, చాలా వల్గర్ కామెంట్స్ ఇవి, చాలా తప్పుడు ఉద్దేశంతో కామెంట్స్ చేశారు విజయ్ గురించి, త్రిష గురించి అంటూ టీవీకే కార్యకర్తలు కొంత ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో ఖచ్చితంగా తమిళ రాజకీయాల్లో ఇదొక కీలక పరిణామం అనే చెప్పుకోవాలి. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఒక కీలక నాయకుడిని, పార్టీలో డిప్యూటీ సీఎం స్థాయిలో పనిచేసినటువంటి నాయకుడిని ఎంకే స్టాలిన్ తర్వాత నెక్స్ట్ రాబోతున్నటువంటి ఆ పార్టీ హెడ్ని అరెస్ట్ చేయడం అనేది చాలా పెద్ద సంచలనం కాబోతుంది. ఖచ్చితంగా రాజకీయంగా ఇది చాలా గందరగోళానికి కూడా దారితీయబోతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి మరింత టఫ్ ఫైట్ అనేది ఉండబోతుంది టీవీకే డిఎంకే మధ్యలో ఖచ్చితంగా. సో పరిణామాలు ఎటు దారి తీస్తాయనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇప్పుడు తీసుకువెళ్ళిన తర్వాత ఏం చేయబోతున్నారు? ఉదయనిధిని తీసుకువెళ్ళి ఏం చేస్తారు? రిమాండ్కి అడుగుతారా? ఈ కామెంట్స్ విషయంలో అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి పరిస్థితులు అయితే ఉన్నాయో అలాంటి పరిస్థితులే ఇప్పుడు తమిళనాడులో కూడా మనం చూడబోతున్నామా? ప్రతిపక్ష నాయకుల్ని తీసుకువెళ్ళిపోయి, లేదంటే గతంలో వాళ్ళ మీద చేసిన కామెంట్స్కి తీసుకువెళ్ళిపోయి ఎలాంటి పరిణామాలు, ఎలాంటి పరిస్థితుల మధ్య ఉంచుతున్నారో మనం చూస్తున్నాం. వరుసగా కేసులు పెట్టడం, రిమాండ్కి తీసుకెళ్ళడం, అక్కడ అఫ్కోర్స్ కొట్టడం లాంటివి కూడా మనం చూసాం. చాలా దారుణమైన 3rd degrees కూడా మనం చూసాం. డూ యూ థింక్ అలాంటి పరిణామాలే ఇప్పుడు తమిళ రాజకీయాల్లో కూడా జరగబోతున్నాయా? అండ్ ఒక త్రిష అండ్ విజయ్ టాపిక్ అనేది చాలా కామన్గా అయిపోయింది. ఇప్పుడు ప్రతి వాళ్ళు కామెంట్ చేసే పరిస్థితికి వచ్చింది అక్కడ. అండ్ దెర్ ఈజ్ సమ్ సెన్స్ సమాజంలో ఇప్పుడు వాళ్ళు పబ్లిక్ లైఫ్లోనే ఉన్నారు. అటు సినిమాలైనా ఇటు రాజకీయాలైనా రెండు కూడా పబ్లిక్ లైఫే. కామెంట్స్ చేయకుండా ఆపలేము ఎవరిని కూడా. కాకపోతే వల్గర్గా కామెంట్ చేయడం ఖచ్చితంగా తప్పే. ఈ నేపథ్యంలో అలాగనే అసలు ఎవరూ కామెంట్ చేయకూడదు అంటే వల్గర్గా కామెంట్ చేసిన వాళ్ళు అందరినీ పనిష్ చేసుకుంటూ పోతే, అలాగని బ్యాడ్ కామెంట్స్ చేసిన వాళ్ళని, ఇంటెన్సిటీ ఈజ్ డిఫరెంట్, ప్రతి వాళ్ళని పనిష్ చేసుకుంటూ కూడా పోలేని పరిస్థితి ఉంటుంది. అది నెగిటివ్గా మారే అవకాశం కూడా ఉంటుంది. సో మరి అందులోనూ డైరెక్ట్గా ఉదయనిధి స్టాలిన్ని అరెస్ట్ చేశారంటే ఇప్పుడు చాలా పెద్ద విషయం ఇది. ఆయన చేసిన కామెంట్స్ తీవ్రత ఎంత అనేది ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. సో మీ అభిప్రాయాలు ఏంటి? జరుగుతున్న పరిణామాల మీద మీ ఒపీనియన్స్ ఎలా ఉన్నాయి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాలను కూడా మాతో షేర్ చేసుకోండి. మరొకసారి నేను ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ మీకు వినిపిస్తాను.
మనం విజువల్స్ చూస్తున్నాం. ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. డిఎంకే కార్యకర్తలు భారీగా తరలి రావడం, వాళ్ళని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం, అక్కడ పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించిన వాళ్ళని, ప్రొటెస్టులు చేయడానికి ప్రయత్నించిన వాళ్ళని అందరినీ కూడా అదుపులోకి తీసుకొని ఆ వెహికల్లో ఎక్కించి తీసుకువెళ్ళడం మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇది ఎటు దారి తీయబోతుంది, ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? మరోవైపు ఓవైపు టీవీకే కార్యకర్తలు, ఇంకోవైపు డిఎంకే కార్యకర్తలు ఇద్దరు ఒక చోటకు చేరుకున్నారు. ఒకరికి ఒకరు పోటాపోటీగా నినాదాలు చేస్తూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కారణం అవడం మనకు కనిపిస్తుంది. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా మీరు కామెంట్ చేయొచ్చు, మాతో షేర్ చేసుకోవచ్చు. విజయ్ చేసినటువంటి కామెంట్స్ ఒక్కసారి మళ్ళీ మనం చూద్దాం. విజయ్ అసలు ఏమన్నారో చూడండి. இருக்கிறோம். ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறாரு. அவருக்கு இருக்கக்கூடிய ஒரே கவலை என்ன? திமுக மேல என்ன பொய் வழக்கு போடலாம், என்ன பொய் கேஸ் போடலாம். எங்க தண்ணி வருதோ இல்ல அங்க தண்ணி வரணும். காவிரி சொன்னேன் இருக்கிறோம். ஆனா இன்னைக்கு ஒரு சொட்டு தண்ணீர் கூட வரல. ஆனா இதை பத்தி இருக்கக்கூடிய முதலமைச்சர் வாயை திறந்து பேசுறாரா? பேச மாட்டேங்கிறாரு. ఉదయనిధి చేసిన కామెంట్స్ మనం చూసాం. ఈ అంశానికి సంబంధించి విజయ్ కూడా ఇప్పటికే రెస్పాండ్ అయ్యారంటూ తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో ఆ డీటెయిల్స్ కూడా ఆర్టీవీ మీకు ఎక్స్క్లూజివ్గా అందించబోతోంది. మీన్వైల్ మా ప్రతినిధి మధు మనతో జాయిన్ అవుతున్నారు. మధుని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు, ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ని అరెస్ట్ చేయడం అనేది చాలా కీలక పరిణామం. గతంలో వాళ్ళ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ని, డిఎంకే వాళ్ళని, లేదంటే కొంతమంది కార్యకర్తలను అరెస్ట్ చేయడం మనం చూసాం. ఇలాంటి కామెంట్స్ చేశారు, బ్యాడ్ కామెంట్స్ అని. బట్ డైరెక్ట్గా ఉదయనిధి స్టాలిన్ని అరెస్ట్ చేయడం అంటే ఖచ్చితంగా చాలా పెద్ద పరిణామం. అందులోనూ రేపు బడ్జెట్ ఉందని చెప్తున్నారు. సో ఏం చేయబోతున్నారు? ఉదయనిధి స్టాలిన్ విషయంలో ఏం ప్రొసీడింగ్స్ ఉండే అవకాశం కనిపిస్తోంది? అండ్ పొలిటికల్గా ఇది ఎలాంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉందంటారు? డీటెయిల్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ, అంటే గత కొంతకాలంగా రాజకీయాలను నిశ్చితంగా గమనిస్తే దేశం నుంచి రాష్ట్ర రాజకీయాల వరకు కూడా రాజకీయపరమైనటువంటి అంశాలు, విధానపరమైనటువంటి అంశాలు పక్కన పెట్టి వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత ఎజెండాతో ముందుకు పోతా ఉన్నారు చాలా మంది నాయకులు కూడా. సో అది తీవ్ర స్థాయికి చేరుతా ఉంది. రెండు పార్టీ కార్యకర్తల మధ్య, నాయకుల మధ్య విద్వేషాలు, వైషమ్యాలు పెచ్చుమీరుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా దాంట్లో భాగంగానే. మొన్న ఈ మధ్య కాలంలోనే విజయ్ త్రిషల పైన ఉదయనిధి కాస్త డబుల్ మీనింగ్ డైలాగ్స్ మాట్లాడారు. డైరెక్ట్ గా ఈ రోజు కార్యకర్తలు త్రిష అంటూ కార్యకర్తలు నినాదాలు చేయడం అనేటువంటిది పర్సనల్ అటాకింగ్ కింద, పర్సనల్ లైఫ్ లోకి చొచ్చుకెళ్లేలాగా ఉన్నటువంటి సిచ్యువేషన్ కనపడతా ఉంది. అసలు అజెండా ఏంటి, అసలు ఇష్యూ ఏంటి, దానిపైన మాట్లాడకుండా ఈ రకంగా మాట్లాడడం అనేటువంటిది ఉద్రిక్తలకు దారి తీస్తా ఉంది. ప్రస్తుతం ఉదయనిధి బహిరంగ క్షమాపణ చెప్పాలనేటువంటిది టీవీకే డిమాండ్ చేస్తా ఉంది. రేపేమో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి. బడ్జెట్ వేళ అరెస్ట్ చేయడం అనేటువంటిది కాస్త ఉద్రిక్త పరిస్థితి నెలకొంటున్నప్పటికీ కూడా ఈ కావేరీ నదీ జలాలకు సంబంధించినటువంటి అంశం పైన ఈ సభ నడవడము, నిరసనలు వ్యక్తం చేయడం, ఇవంతా ఒక ఎత్తు ఉంటే రేపు ఫ్యూచర్ లో రేపు జరగబోయేటువంటి దాంట్లో దానికంటే ముందుగానే ఉద్రిక్తతకు దారి తీసేటువంటి ప్రయత్నం చేశారు ఉదయనిధి. దీంట్లో డైరెక్ట్ గా సీఎం విజయ్ ని టార్గెట్ చేయడం, వ్యక్తిగత విమర్శలు చేయడం, పర్సనల్ లైఫ్ సంబంధించినటువంటి దాంట్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయడము, టార్గెట్ చేయడం, పదే ఆ స్లోగన్స్ ఇవ్వడం అనేటువంటిది కాస్త రాజకీయాలంతా కూడా ప్రస్తుతం ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, కలుషితం అవుతున్నాయా అనేటువంటి దిశగా చర్చ జరుగుతా ఉంది. విధాన పరంగా, ఇష్యూ పరంగా, పబ్లిక్ ఇష్యూ పరంగా ఏదైనా క్వశ్చన్ చేయొచ్చు, ప్రభుత్వాన్ని నిలదీయొచ్చు, ర్యాలీ తీయొచ్చు, ధర్నా చేయొచ్చు, నిరసన వ్యక్తం చేయొచ్చు, అసెంబ్లీలో కూడా గట్టిగా తమ వాయిస్ ని వినిపించవచ్చు ప్రజల తరఫున. దాన్ని ఎవరు తప్పుపట్టరు, ఎక్కడ కూడా దానికి ప్రజల నుంచి మద్దతే ఉంటుంది, ఎక్కడ వ్యతిరేకత రాదు. కానీ ప్రస్తుతం ఇట్లాంటి వ్యక్తిగత విమర్శలు, విజయ్
డైవర్స్ తీసుకున్నారు, వాళ్ళ మిస్సెస్ డైవర్స్ అప్లై చేసింది. ఈ మధ్య కాలంలో మనం చూసాం దానికి సంబంధించి ఆయన పార్టీ పెట్టి ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసే కంటే ముందు జరిగినటువంటి ఇష్యూ అంతా జనాలందరికీ తెలుసు. ఆమె బయటకు వచ్చింది, బహిరంగంగా లేఖ రాసింది, డైవర్స్ అప్లై చేస్తున్నట్టుగా. కొడుకు కూతురు కూడా తల్లి వెంటనే వెళ్లిపోయినటువంటి సిచ్యువేషన్. త్రిష ప్రమాణ స్వీకారానికి హాజరైంది. అది వ్యక్తిగత సంబంధించినటువంటి జీవితం. దీనికి లింకు పెట్టి అసభ్యంగా ప్రవర్తించడం అనేటువంటిది ఇక్కడే ఒక తమిళనాడులోనే కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా దాన్ని యాక్సెప్ట్ చేయనటువంటి సిచ్యువేషన్. యాక్సెప్ట్ చేయదు, ఎవరు కూడా అట్లాంటి వాటిని ఎంకరేజ్ చేయొద్దు. ప్రస్తుతం త్రిష అంటూ కార్యకర్తలు మెసేజ్ చేస్తున్నా కూడా ఉదయనిధి వారించకపోవడం, వాళ్ళని కనీసం కంట్రోల్ చేయకపోవడం, ఇది కరెక్ట్ కాదని చెప్పకపోవడం అనేటువంటిది. ఎందుకంటే అంతకంటే ముందే ఆయనే డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడినటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే 6 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆయనకు సంబంధించి తంజావూరు పిఎస్ కు తరలించారు. డిఎంకే కార్యకర్తలంతా ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. మొన్నటి వరకు ఈ మూసధోరణి రాజకీయాలు వద్దు, వ్యక్తిగత విమర్శలు, వ్యక్తిగత ద్వేషాలతో రాజకీయాలు వద్దు అనేటువంటి దాంట్లో భాగంగానే విజయ్ ఎన్నుకున్నా అనేటువంటి చర్చ జరిగింది రాజకీయ వర్గాల్లో. మళ్ళీ ఇప్పుడు అదే స్థాయికి తీసుకెళ్తే జనాల యాక్సెప్టెన్సీ ఉండకపోవచ్చు ఫ్యూచర్ లో, గతంలో లాగా. కాబట్టి ప్రస్తుతం అయితే ఉద్రిక్తత ఉంది. ఆయన బడ్జెట్ సమావేశాలు ఉన్నటువంటి బదులు అరెస్ట్ కావడం అనేటువంటి కూడా చర్చ జరుగుతా ఉంది. వ్యక్తిగత విమర్శలు మానాలి అనేటువంటిది ఖచ్చితంగా అందరూ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలనేటువంటి చర్చ కూడా గ్రౌండ్ లో ఉంది. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మరోవైపు చాలా ఇంట్రెస్టింగ్ విజువల్ మనకు కనిపిస్తుంది. పన్నీర్ సెల్వం ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చి బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు ఉదయనిధి స్టాలిన్ని అరెస్ట్ చేసినందుకు. మనం చూడొచ్చు. అఫ్కోర్స్ ఉదయనిధి ఇప్పుడు డిఎంకేలో జాయిన్ అయ్యారు పన్నీర్ సెల్వం. ఈ నేపథ్యంలో ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్ని, ఆయన అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ ఆయన ఆందోళన వ్యక్తం చేయడం మనకు కనిపిస్తుంది కార్యకర్తలను వేసుకుని వచ్చి. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది చాలా కీలకం. ఇప్పుడు డిఎంకే ఏం చేయబోతుంది? అఫ్కోర్స్ న్యాయ పోరాటం చేస్తారు, లేదంటే లీగల్గా ముందస్తు బెయిల్ కోసం ట్రై చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఫైట్ ఎలా మారబోతోంది అని మీకు అనిపిస్తుంది? చాలా కీలకమైనటువంటి సెక్షన్స్ కూడా ఇందులో నమోదు చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసి అనేది పూర్తిగా ఇంకా జాబితా బయటకు రాకపోయినప్పటికీ కీలకమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలి అని ప్లాన్ చేస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. తమిళనాడు రాజకీయాల్లో ఒక పొలిటికల్ హీట్ని ఇది పీక్ స్టేజ్కి తీసుకువెళ్ళే పరిస్థితి కనపడుతుంది. అంటే ఇక బహిరంగంగా రోడ్ల మీదకి వచ్చి భారీ ఎత్తున కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి ఒకరినొకరు విమర్శలు చేసుకొని దాడులు చేసుకునే స్థితికి అక్కడ మనకు కనిపిస్తుంది. ఉదయనిధి స్టాలిన్ని అరెస్ట్ చేసిన తర్వాత పరిణామాలు చాలా తీవ్రంగా మారబోతున్నాయి. అయితే విజయ్ ఇలాంటి ఒక నిర్ణయం తీసుకొని ఉండాల్సింది కాదేమో అని చెప్పేసి కూడా చాలామంది చెప్తున్నారు. విజయ్ జనరల్గా అంత ఎక్స్ట్రీమ్ మూమెంట్స్ మనకి ఈ మధ్య చూడలేదు మనం ప్రతిపక్షం విషయంలో. కేవలం తన గురించి, తన ఫ్యామిలీ గురించి ఏదైనా కామెంట్స్ చేసిన వాళ్ళ మీద మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కాకపోతే ఈసారి ఉదయనిధి స్టాలిన్ ఆ ప్లేస్లో ఉండడమే ఇంత పెద్ద గందరగోళానికి దారితీసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్ చేయొచ్చు. పోలీసుల మాట వినకుండా అక్కడ ఎలా ఆందోళన చేస్తున్నారో మీరు చూడొచ్చు. అలాగే పన్నీర్ సెల్వం ఇప్పటికే ఆందోళనకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. కామెంట్ చేయండి, మీ అభిప్రాయాలను షేర్ చేసుకోండి. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లో అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టు అయినా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.